ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని వాక్యాన్ని దినము ధ్యానించుకుందాం. పరిశుద్ధులైన యోహాను గారు రాసిన యోహాను సువర్తమానము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధన కార్యక్రమంలోకి వీచిన మేలరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున కృపయు సమాధానము మీకెల్లరకు తోడైండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ఈ దినము మన ధ్యానాంశమే ఆయన మీతో చెప్పునది చేయుడెనెను. బైబిల్ మిషన్ యొక్క మూల వాక్యము మూల సిద్ధాంతం ఏమైనదంటే ఆయన మీతో చెప్పునది చేయుడి. దేవుడు ఏం చెప్తే అది చేయగలగాలి. దేవుడు చెప్పినట్లు చేస్తే అద్భుతాలు జరుగుతాయి. అందుకనే దైవజనులు దేవదాస్ గారికి దేవుడు సభలను చేయండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి బైబిల్ మిషన్ సభలో 1939వ సంవత్సరం నుంచి దైవజనులు ఈ సభలను ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నేటికి 88వ సంవత్సరం మహోత్సవ కార్యక్రమాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చెప్పినట్లు చేస్తేనే అద్భుతం జరుగుతుంది. అందుకనే మోషేతో దేవుడు ఏమన్నాడు? మోషే, నీ కర్ర సముద్రం వైపు చాపుము అన్నాడు. మోషే ఎప్పుడైతే కర్ర సముద్రం వైపు చాపాడో ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఎర్ర సముద్రము 2 పాయలుగా చేర్చబడింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలైన వారు 6 నెలలను నడిచి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మాట చొప్పున చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. యేస్కేలు ప్రవక్తతో దేవుడు అన్నాడు, యేస్కేలు ఈ ఎండిన లోయ చూపించి ఒక గొప్ప ఎముకలు గల లోయ చూపించి ఈ ఎండిన ఎముకల్లోనికి మరలా జీవము రాగలదా, ఇవి మరలా బ్రతకగలవా అన్నప్పుడు యెహోవా అది నీకే తెలియనయ్యా అని యేస్కేలు ప్రవక్త అన్నాడు. ఇదిగో వాటితో ప్రవచించుము. ప్రవచించగానే ఎముకలన్నీ గడగడమంటూ ఒక చోటికి అతకబడ్డాయి. వాటికి నరములు మాంసములు కప్పబడ్డాయి. జీవాత్మ వచ్చినట్లుగా వాటిల్లో ప్రవచించమనగానే జీవం వచ్చి ఒక గొప్ప సైన్యముగా నిలవబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, చూడండి, మోషే దేవుడు మాట చొప్పున చేసినప్పుడు అద్భుతం జరిగింది. ఇక్కడ దేవుడు ప్రవచనం ఎత్తి వాటితో మాట్లాడమన్నప్పుడు వాక్యంలో ఉన్న శక్తి ఆ ఎముకల్లోనికి వచ్చిన ఎండిన ఎముకల్లో జీవించినట్లుగా గొప్ప సైన్యం వలె నిలవబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే క్రొత్త నిబంధనలో మనం చూస్తే యేసు ప్రభు వారు కూడా ఎన్నో అద్భుతాలు చేశారు. కానా వివాహంలో కూడా మనం చూస్తే చదవబడిన యోహాను సువార్తమానం 2వ అధ్యాయములో నీళ్లను 6 రాత్రి పనుల అంశుల మట్టుకు దేవుడు ఏం చేయమన్నాడు? నీళ్లతో నింపమన్నాడు. నింపగానే నీళ్లు ఏమైనా ప్రభు మాటను బట్టి ద్రాక్షారసముగా మార్చబడ్డాయి. గొప్ప అద్భుతం జరిగింది. ఆ విందులో కొరత లేకుండా ద్రాక్షారసం సమృద్ధిగా సరిపోయింది. అలాగే యేసు ప్రభు కొండ ప్రసంగంలో కూడా 3 దినాలు ప్రభువు వారికి బోధించారు. వారికి ఆహారం పెట్టి పంపమన్నారు. తినడానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అన్నప్పుడు ఒక బాలుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు ప్రభు చేతిలో ఉంచగానే ప్రభు ఆకాశం వైపు తండ్రి కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి పంచిపెట్టమన్నారు. 50 మందిగా కూర్చోబెట్టారు పంక్తులుగా. అందరూ భుజించగా 5,000 మంది పురుషులు భుజించారు. 12 గంపలు మిగిలినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు మాట చొప్పున చేసినప్పుడు అద్భుతం జరిగింది. అలాగే పేతురు రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒక్క చేప కూడా పడిందా? సూర్యోదయం చూడగా ప్రభు ధరిని నిలిచి కొద్దిగా నావను లోతుకు నడిపించి కుడివైపున వలవేయమన్నారు. ప్రభు మాట చొప్పున పేతురు వేసినప్పుడు 153 విస్తారమైన చేపలు వల్ల పిగిలిపోవునంతగా చేపలు పడ్డాయి. ఎవరి మాట చొప్పున చేస్తే?
ఇప్పుడు చెప్పండి, ప్రభువు మాట చొప్పున చేస్తే మన జీవితాల్లో కూడా ఏం జరుగుతాయి? అద్భుతం జరుగుతుంది. కాబట్టి మోషే ప్రభు మాట చొప్పున చేశారు. మరి ఎర్ర సముద్రం 2 పాయలైన ఇశ్రాయేలు 6 నెలలు నడిచి వెళ్ళారు. రెండోదిగా మరి యేసుకేలు ప్రవక్తతో ఎండిన ఎముకల లోయను చూపించి వాటితో ప్రవచనమెత్తి వాటితో ప్రవచించమనగానే దేవుని వాక్యంలో గల శక్తిని బట్టి వాటిలోనికి ఏమొచ్చింది? జీవం వచ్చి గొప్ప సైన్యముగా నిలవబడ్డారు. అలాగే ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రార్థించి పంచిపెట్టమన్నప్పుడు 5,000 మంది భుజించారు. ఇంకా 12 గంపలు మిగిలిన. అలాగే మరి ప్రభు మరి పేతురుతో కుడివైపున వలవేయమనగానే 153 విస్తారమైన చేపలు పడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరి నీళ్లతో నింపమన్నారు. నీళ్లు ముంచి విందు యజమాని దగ్గర తీసుకువెళ్ళగానే ప్రభు మాట చొప్పున నీరు ఏమైంది? మధురమైన ద్రాక్షారసముగా మార్చబడింది. అలాగే దైవజనులకు దేవుడిచ్చిన వాక్కు, మరి మీరు సభలను ప్రారంభించు అన్నారు దేవుడు. దైవజనులు ప్రారంభించారు. అద్భుతాలు చేసే పని ఎవరిది? దేవుడిది. అందుకనే దైవజనుల కాలంలో అంట మరి మహాసభలు జరుగుతూ ఉన్నాయి. నాటి కాలంలో చాలా మంది కొంతమంది అలిగి ఎవరి పాటికి వారు ఉన్నారంట. వంట కూడా ఎవరు కూడా సిద్ధపరచలేదంట. దైవజనులు ఒక ఆమెను పిలిచి మరి వంట చేయి అని చెప్పి ఆమెకు అప్పగించారంట బాధ్యతలు. ఆమె వండి అక్కడ తీసుకెళ్ళి అన్నం అక్కడ వార్చేసరికంట అన్నం పెరుగుతూ ఉందంట. ఏమవుతుందంట? అన్నం ఈమె వండేసరికి అక్కడ పోచేసరికి ఇంకా పెరుగుతుందంట. ఇక ఈమె మరి దేవుడు పని కొనుక్కున్నాడు, ఇక నేను ఎందుకు చేయడం అని చెప్పి ఆమె కూడా వెళ్ళి సభలో కూర్చుందంట. ఏం చేసిందంట? ఆమె కూడా వెళ్ళి సభలో కూర్చుందంట. అప్పుడు అయ్యగారు అన్నారంట, అమ్మ వండావా అంటే, అయ్యా నేను వండుతున్నాను, మరలా నేను వండి అక్కడ పోసేసరికి ఇంకా పెరుగుతుంది అన్నము. ఇక దేవుడు పని చేస్తున్నప్పుడు నేను పని చేయడం ఎందుకు, నేను వచ్చి కూర్చున్నాను. అప్పుడు దైవజనులు అన్నారు, నా సభలో అద్భుతములు ప్రారంభమైనవి, ఇక ఆగవు అన్నారు దైవజనులు. చప్పట్లు కొడదామా? మరి దేవుడు చేసే సభ అంటే అలా ఉంటుంది అన్నమాట. కనుక దేవుడు అద్భుతం చేసడం ప్రారంభించాడు, ఇక ఏమవ్వవి? ఆగవు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, బైబిల్ మిషన్ మహోత్సవాలు, బైబిల్ మిషన్ ఎవరిదంటే దేవుడిది. గుర్తుపెట్టుకోండి, ఎవరిదంట? దేవుడే తన స్వహస్తాలతో బంగారు పక్షాలతో గాలిలో రాసి చూపించారు బైబిల్ మిషన్. కాబట్టి బైబిల్ మిషన్ దేవునిది. మహోత్సవుల నిర్వహణ బయటికి మనుషులు కనపడుతున్నారు, కానీ ఎవరు నిర్వహిస్తున్నారు? దేవుడే పని పూనుకున్నాడు. ఆ అమ్మ అంది, దేవుడు పని పూనుకున్నాడు కనుక ఇక ఆయన పనికి అడ్డం ఎవరు? ఆయన పనికి ఆటంకం ఏంటి? కాబట్టి దేవుడే ఈ మహోత్సవములు జరిగించువారై ఉన్నారు. కాబట్టి ప్రభు అక్కడ నిలవబడ్డాడు, ప్రభు ఆ స్థలంలో ఉన్నారు, ప్రభు మహిమా స్థలంలో ఉంది కనుక నలుదిక్కుల నుంచి కూడా పిలిచేవారు ఎవరో? దేవుడే. అందుకని దైవజనులు అన్నారు, ఎక్కడ నీవున్న అక్కడకే జనము ఎగిరి ఎగిరి భక్తులు తెలుసునా. అర్థమవుతుందా? అందుకని ఏదైనా మహోత్సవాల సందర్భంగా 3 విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నా. 1 ముమ్మరము, 2 అంబరము, 3 సంబరము. ఈ 3 మాటల గురించి దినము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ధ్యానించుకుందాం. మొదటి మాట ముమ్మరము. ఏంటిదంట? ముమ్మరము. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన మత్తయి సువార్తమానము 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందిన తదుపరి ఆయన మరి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని బోధ ప్రారంభించారు. చూడండి, మత్తయి సువార్తమానం 4:17. అప్పటి నుండి యేసు
పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యేసు ప్రభు ముమ్మరమైన బోధ చేశారు. ఏం చేశారంటమ్మా? ముమ్మరమైన బోధ. ముమ్మరం అంటే అధికముగా చేయటం. ఏం చేయటం అంట? ముమ్మరమైన బోధ యేసు ప్రభు వారు చేశారు. అందుకని యేసు ప్రభు వారు ప్రారంభం ఏం చెప్పారు? పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మీరు మారు మనస్సు పొందుడని ప్రకటింప మొదలుపెట్టును. ఎందుకంట మారు మనస్సు? పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం కావాలి? మారు మనస్సు కావాలి. అందుకని యేసు ప్రభు వారు ముమ్మరముగా బోధ చేశారు. చూడండి, యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడే మరి విస్తారమైన జనాలు ఆయన దగ్గరికి వచ్చారు. చూడండి, మత్తయి సువార్తమానము 4:23లో మనం చూస్తే యేసు ప్రభు సమాజ మందిరములో ఉన్నాడు, బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించును. చాలండి. కాబట్టి యేసు ప్రభు దేవాలయంలో బోధించారు. ఎక్కడ బోధించారంటమ్మా? దేవాలయంలో. యేసు ప్రభు సమాజ మందిరంలో బోధించారు. ఇంకా మనం చూస్తే రెండవదిగా యేసు ప్రభు కొండ మీద బోధించారు. మత్తయి సువార్తమానము 5వ అధ్యాయము ప్రారంభ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆయన జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండెను, ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. చాలండి. కాబట్టి యేసు ప్రభు కొండ ఎక్కి కూర్చున్నాడు. అక్కడికి విశేషమైన జన సమూహం వచ్చారు. 3 దినాలు యేసు ప్రభు బోధ వింటూ వారు మైమరిచిపోయారండి. ఏమా, ఎన్ని దినాలు? 3 గంటలను ఉంటాం మనం ఆరాధన సమయంలో. ఏమా, 3 గంటలు ఆలోచించేయాలి మనం. యేసు ప్రభు 3 దినాలు బోధిస్తూ ఉన్నారు. ఆయన బోధ వింటూ వారు మైమరిచిపోయారు. అంటే సమయమే తెలియలేదు వారికి. ఆకలి లేదేమో, బహుశా నిద్ర రాలేదేమో, వారి యొక్క ఇంటి పనులు ధ్యాస ఏమీ గుర్తురాల. ఆయన మాటలు వింటూ వారు ఏం చేశారు? 3 దినాలు గడిచిపోయారు. కాబట్టి యేసు ప్రభు సమాజ మందిరంలో బోధించారు. రెండోది ఎక్కడ బోధించారు? కొండ మీద బోధించారు. అలాగే మూడోది చూస్తే పేతురు ఇంటిలో. మత్తయి సువార్తమానం 8:14లో మనం చూస్తే పేతురు ఇంటిలోనికి ప్రభు వెళ్ళి, తర్వాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. అంటే పేతురు ఇంట్లోకి వెళ్ళి అక్కడ బాగు చేశాడు. అక్కడ కూడా బోధే. బహుశా పేతురు అంత జ్వరం తగ్గిపోయి ఉంటది. ఆమె చుట్టూ ఉన్న వారిని పిలిచి ఉంటది అంటారా? పిలిచి ఉండదా? అమ్మా మా ఇంటికి యేసయ్య వచ్చాడు, రండి, ఆయన నన్ను ముట్టాడు, నా జ్వరం వాలిపోయి బాధ అయిపోయింది, రండి మీరు కూడా ఆయన దగ్గరికి, ఆయన మాటలు వినండి, ఆయన దగ్గర మీరు కూడా బాగుపడండి, స్వస్థపడండి అని చెప్పుండదు అంటారా? చెప్పుండదా? అమ్మా, మీ ఇంట్లో మరి నీకు అనారోగ్యం తక్షణమే నయమైపోయింది, నువ్వేం చేస్తావు? ఊరుకునే ఉంటావా? మీ ఇంట్లో అద్భుతం జరిగింది అనుకో, ఊరుకుంటావా? అనేక మందికి వెళ్ళి చెప్పొస్తాం, గబగబా రండి మీరు కూడా మరి బాగోదురు, మీరు కూడా మార్పు పొందుదు, రండి, ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు, పిలుస్తారా? పిలవరా? కాబట్టి ఇక్కడ కూడా నేను అంటాను, పేతురత్త కూడా చుట్టూ ఇంటి వారందరినీ కూడా పిలుచుకొని వచ్చి ఉంటుంది, కూర్చొని గొప్ప మీటింగ్ చేయించుంటది. అయ్యి గారు మరి చేసేయచ్చా? అవునంటారా? కాదంటారా? మాట్లాడలేదు, మీరు టిఫిన్ చేయలేదేమో. కాబట్టి ప్రియమైన వాళ్ళ పేతురు ఇంట్లో ఉంటే అక్కడ కూడా బోధే. ఇంకా మనం చూస్తే నాలుగోదిగా సముద్ర తీరం ఉన్న బోధే. మత్తయి సువార్తమానం 13వ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. కాబట్టి చూడండి, సముద్రము ధరినున్న అక్కడ కూడా ఎవరో జనములే, అక్కడ కూడా ఏంటి? బోధే. ఇంకా మనం చూస్తే ఐదవదిగా అరణ్యములో ఉన్న బోధే. చూడండి, మత్తయి సువార్తమానము 14వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్తమానము 14:13. యేసు ఆ సంగతులు విని
ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచును. అంటే ప్రభువారు అరణ్యంలో ఉన్నా కూడా అక్కడ ఏంటి బోధే. ఆ రోజుగా చూస్తే ఒలీవల కొండ మీద ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంట? మత్తయి వర్తమానము 24వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నట్లయితే ఆయన ఒలీవల కొండ మీదకి వెళ్ళాడు. ఆయన ఒలీవల కొండ మీద శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు లేవని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను. చూడండి, అరణ్యములో ఉన్న బోధే, ఒలీవల కొండ మీద ఉన్న బోధే, కడకు సిలువ మీద ఉన్న బోధే యేసు ప్రభువారు. సిలువలో కూడా మనం చూసినట్లయితే లూకాసు వర్తమానం 23:34లో తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని ఏం చేయమంటున్నాడు? క్షమించుమని అన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సిలువలో 7 అమూల్యమైన మాటలు ప్రభువారు పలికి ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు ఎక్కడున్నా కూడా ఏంటి బోధే. కాబట్టి మనం చూడాలి, ముమ్మరమైన బోధ యేసు ప్రభు వారు చేశారు. ఒకటి సమాజ మందిరంలో దేవాలయంలో బోధ చేశారు, రెండోది కొండ మీద బోధ చేశారు, మూడోది పేతురు ఇంటిలో బోధ చేశాడు, నాలుగోదిగా సముద్ర తీరమున బోధ చేశారు, ఐదోదిగా అరణ్యములో బోధ చేశారు, ఆరోదిగా ఒలీవల కొండ మీద బోధ చేశారు, ఏడోదిగా సిలువ మీద కూడా బోధ చేశారు. ప్రభు జీవితకాలం అంతా ముమ్మరమైన బోధ చేశాడు. కాబట్టి బైబిల్లో ఉన్నదే, యేసు ప్రభు చేసిందే బైబిల్ మిషన్ అనుభవంలో ఉన్నది. అందుకని మహోత్సవాల ద్వారా దేవుడు ముమ్మరమైన బోధలు అందిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంటమ్మా? బైబిల్ మిషన్ మహోత్సవాల ద్వారా దేవుడు అనేకమైనటువంటి దివ్యమైన బోధలు, రక్షణ బోధ, రాకడ బోధ, మహిమ బోధలు దేవుడు ఎన్నో మరి ఈ మహోత్సవాల ద్వారా ఏం చేస్తున్నాడు? అందిస్తున్నాడు. కాబట్టి ముమ్మరముగా బోధ చేశారు. మహోత్సవాలు కూడా ముమ్మరమైన బోధలు దేవుడు మనకి మరి 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 బైబిల్ గ్రంథంలో భక్తుల ద్వారా, అలాగే బైబిల్ గ్రంథంలో రాయబడిన సంగతులను బట్టి ప్రభు ఎలా బోధించారో అలాగే బైబిల్ మిషన్ అధికారుల ద్వారా దేవుడు అనేకమైన క్రొత్త సంగతులు తెలియజేస్తూ ఉన్నారు. అందుకని అయ్యగారు పాడుకున్నారు, ముమ్మరముగా బోధించిన బలవం తమ్ముగా ప్రజలను తేగలవు. ముమ్మరముగా బోధించిన బలవం తమ్ముగా ప్రజలను తేగలవు. ముమ్మరముగా మేల్చేసిన బలవం, ముమ్మరముగా మేల్చేసిన బలవం తమ్ముగా ప్రజలను తేగలవు. బలవంతముగా ప్రజలను తేగలవు. మనోవిచారము తోడదు నీకు, మహిమ తలంపులే కావలెను. 72వ పాట 45 వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ముమ్మరమైన బోధ యేసు ప్రభు వారు చేశారు. ముమ్మరమైన బోధలు మహోత్సవాల ద్వారా దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ముమ్మరముగా మహోత్సవాల కొరకు మన శక్తి వంచ లేకుండా మనం కూడా ఏం చేయాలా? గొప్పిలు విప్పి ఇవ్వగలగా. కాబట్టి ప్రభు కొరకు ఇస్తే ప్రభు బాకీ పడతాడా? ఏమ్మా, మనుషులకి ఇస్తే బాకీ పడతారేమో, దేవుడు ఎప్పుడు ఎవరికి బాకీ పడ్డాడు. అందుకనే దైవజనులు అన్నారు, అది సభ కొరకు ఇస్తే తన సొంతలో కన్నట్టే అన్నారంట. ఇక సభకి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టంట? దేవుడికే ఇచ్చినట్లు. కాబట్టి దేవుడు దానికి తగిన దీవెన ఆశీర్వాదం మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి ఒకటి ముమ్మరమైన మరి బోధ, ముమ్మరము. రెండోది మనం చూసినట్లయితే అంబరము. అంబరము అనగా ఆకాశము. ఏంటిదంట? అంబరం అంటే ఏంటి? ఆకాశం. కాబట్టి ప్రియమైన వాళ్ళ చూడండి, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభం నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే, ఇక్కడ పౌలు గారు ఈ కొలస్సీ సంఘానికి తెలియజేస్తూ చక్కని మాటలు ఇక్కడ వివరించారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
ప్రారంభం నుంచి చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి నొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి పైనున్న వాటినే మనం వెతకాలి. లేదా వాడుకున్నారు, ఆకాశమందు నీవు నాకుండగా మరి లోకములోని ఏది నాకు అక్కర్లేదని దావీదు గారు కీర్తించారు. 73 దావీదు 73:25 రాస్తున్నారు కీర్తన గ్రంథంలో 73వ అధ్యాయం 25వ వచనం. దేవా నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదయ్యా అన్నారు. మనం అనగలమా మాట? అలా అనటమే దేవుని మీద ఆధారపడటం. ఎవరి మీద ఆధారపడేవారు అనగలరు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. చూడండి, ఎవరి మీద ఆధారపడ్డారు దావీదు గారు? దేవుని మీద. దేవా నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. అందుకనే కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవానే నాకు సహాయం. కాబట్టి ప్రభు వైపు చూడాలి మనం ప్రతి విషయం. ఎవరి వైపు చూడాలంట? అందుకనే ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏదియో నాకు అక్కర్లేదు. కాబట్టి ఆకాశమును భూమిని కలుగు చేసిన సృష్టికర్త. అందుకనే అబ్రహాం గారు మరి మెల్కీసెదెకుతో అబ్రహాం గారు చక్కని మాట్లాడారు. చూడండి, ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయం మీరు చూసినట్లయితే మన దేవుడు ఎవరంటే ఇక్కడ మరి షాలేము రాజుగా వచ్చిన ఈ అబ్రహాం గారి దగ్గరకు వచ్చి నేను అంటాడు. చూడండి 19వ వచనం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రహాము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. ఏమంటున్నాడంట? ఆకాశమునకును భూమికిని సృష్టికర్త సర్వోన్నతులకు దేవుని వల్ల నీవేమవ్వాలా? ఆశీర్వదింపబడుదువు గాక. ఎవరంట మన దేవుడు? ఆకాశమునకును భూమికిని సముద్రమునకు సృష్టికర్త అయిన దేవుడు మన దేవుడు. కాబట్టి అందుకనే ఆకాశములు ఎవరి మహిమను వివరిస్తున్నాయి? చూడండి, 19వ దావీదు కీర్తనలో ఉంటుంది. దావీదు కీర్తన 19వ కీర్తనలో మనం చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము. కాబట్టి ఆకాశములు ఎవరి మహిమను వివరిస్తున్నాయి? దేవుని మహిమను వివరిస్తున్నాయి. కాబట్టి మన చూపు ఎలా ఉండాలా? పై వైపు ఉండాలా? క్రింద వైపు ఉండాలా? పై వైపు ఉండాలి. అందుకనే పైన ఉన్న వాటినే వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు నిలపకడి. మనం లేచిన దగ్గర నుంచి ఏటి మీద ఉంటుంది మన మనస్సు. ఈరోజు ఏం తెచ్చుకుందాం, ఈరోజు ఏం వండుకుందాం, ఈరోజు ఏ పనికి వెళ్దాం, ఎక్కడికి వెళ్తే సొమ్ము బాగా వస్తుంది. ఏమో అవునంటారా కాదంటారా? ఆటట్లేదు, అందరూ మౌన వ్రతం చేస్తున్నట్టున్నారు. మంచిది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆకాశం వైపు దావీదు గారు కన్నులెత్తుతున్నారు. అందుకని బైబిల్ మిషను మరి ఎక్కడి నుంచి వచ్చింది? పైలోకం నుంచి. ఆకాశం నుంచి మనకేమొస్తాయి? మీకు చెప్పండి. వర్షం వస్తుంది. ఆకాశం నుంచి ఇంకేమొస్తాయి? ఎండ వస్తుంది. ఇంకేమొస్తుంది? నక్షత్రాలు ఉంటాయి అక్కడే, అవి రావు. నక్షత్రాలు రావండి, అక్కడే ఉంటాయి. కాబట్టి ఎండ భూమి మీదకి వస్తుంది. అలాగనే చంద్రుడి కాంతి భూమి మీదకి వస్తుంది, వర్షం భూమి మీదకి వస్తుంది, మంచు పడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆకాశం నుంచి మనకి అన్ని ఉపయోగకరమైనవి. అలాగే ఆకాశం నుండి పైలోకం నుంచి ఏమొచ్చిందంటే బైబిల్ నుంచి వచ్చింది. దైవజనులు అన్నారు, భూలోకమంతటికి సువార్త పోవుటకి ప్రధానము, పైలోకము నుండి వాసిన, పైలోకము నుండి వాసిన పైవిలు విషమును ఏది చూపుము, పైవిలు విషమును ఏది చూపుము, మనో విచారము
పైలోకం నుంచి వచ్చింది కనుక ఈ బైబిల్ మిషన్. కాబట్టి పైలోకం నుంచి వచ్చిన ఈ బైబిల్ మిషన్ మరి మహోత్సవాలు ఘనంగా జరగడాన్ని బట్టి బైబిల్ మిషన్ ఏం చేసినట్టు మనం పైకెత్తి చూపించినట్లు, ఈ మిషన్ కొరకు పనిచేసిన, సభల కొరకు పనిచేసిన దేవుడు మనల్ని ఏ మాత్రం విడిచిపెట్టడు. మరి ప్రభు కొరకు పనిచేస్తే బాకీ పడతాడా? బాకీ పడడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి మనం పరిచయం చేస్తాం, దేవుని మిషన్లో మనం పనిచేస్తాం. కాబట్టి దేవుడు బాకీ పడే దేవుడు కాదు. కాబట్టి అంబరం ఈ మిషన్ యొక్క మహోత్సవం గురించి మనం ఏం చేయాలా? ఆకాశం అంటే అంతగా మనం ప్రచురించాలి. అనేక మందిని పురుకొల్పాలి, అనేక మందిని మహోత్సవం తట్టుకు ఏం చేయాలా? నడిపించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ప్రియమైన వాళ్ళ మిషన్ ఎవరిదంటే దేవుడిది. మరి అందుకున్నది ఎవరంటే దైవజనులది, అవదాసయ్య గారు. కాబట్టి ఆయన పిల్లలమైన మనం కూడా ఈ మిషన్లో ఉన్నాం కనుక ఆ మిషన్ పనిని మనం ఏం చేయాలా? జరిగించాలి. అందుకనే మరి అంతయు మనదే కదా, యేసునుకున్నది అంతయు మనదే కదా, స్వంతమని అందుకోమన్నారు దైవజనులు. ఏం చేయాలంట? పెండ్లి కుమార్తె స్వతంత్రంగా అందుకుంటదంట చనువు. కాబట్టి ఆ చనువును మనం ప్రభు దగ్గర సంపాదించుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒకటి ముమ్మరమైన బోధ ప్రభు చేశారు. ముమ్మరమైన బోధల మహోత్సవాల ద్వారా దేవుడు మనకి అందిస్తున్నారు. ముమ్మరముగా మనం కూడా గుప్పిలు విప్పి మహోత్సవాల కొరకు ఏం చేయాలా? సహకరించాలి. రెండోది ఏంటి? అంబరము. అంబరం అంటే ఆకాశము. ఆకాశం నుంచే మరి దేవుడు బైబిల్ మిషన్ బయలుపరిచారు. మన దేవుడు ఆకాశమునకు భూమికి సృష్టికర్త. కాబట్టి అట్టి బైబిల్ మిషన్ కొరకు మనం కూడా ఏం చేయాలా? మహోత్సవాల కొరకు అనేక మందిని ఏం చేయాలి? పురుకొల్పాలా. అనేక మందిని మరి తీసుకురావాలి మహోత్సవాలకి. దేవుని శక్తిని, దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించడానికి మహోత్సవాలకి ఏం చేయాలి? అనేక మందిని మరి మహోత్సవం తట్టుకు నడిపించాలి. మూడోది మనం చూస్తే సంబరము. సంబరము అనగా సంతోషము. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 29:1 పండుగలు క్రమముగా జరుగునీయుడి, సంవత్సరం వెంబడి సంవత్సరములు గడువునీయుడి, పండుగలను క్రమముగా జరుగునీయుడి. పండుగ అంటే ఏమంటది? పండుగ అంటే ఏమంటది? కొత్త బట్టలు. ఇంకా చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. అవి కూడా ఎవరు మాట్లాడట్లా, మంచివారు మీరు. కాబట్టి పండుగ అంటే ఏమంటది అంటే సంతోషము. మరి గొప్పగా మరి ఆర్భాటం ఉంటుంది, సంతోషం ఉంటుంది, కేరెత్తలు ఉంటాయి, మరి ఉత్సాహం ఉంటుంది. కాబట్టి ఈ ఈ మొదటి మాసం మనకు కూడా ఏంటిదంటే మహోత్సవముల పండుగ. ఏ పండుగ అంట? బైబిల్ మిషన్ మహోత్సవముల పండుగ. ఈ పండుగలకు మనం కూడా వెళ్ళి ఆ గొప్ప సంతోషాన్ని, అక్కడున్న గొప్ప మహిమ స్థితిని, ఆశీర్వాదం మనం ఏం చేయాలి? అందుకోవాలి. కాబట్టి ఈ మహోత్సవాల పండుగ, ఈ పండుగలో సంబరం ఉండాలి. సంబరం లేకపోతే పండుగ ఉంటుందా? ఏమా? సంతోషం లేకుండా ఏం పండుగ? సంతోషం ఉండాలా వద్దా? ఉండాలి. కాబట్టి చూడండి, చిన్నతనంలో చాలా మంది తిరణాలకు వెళ్ళి ఉంటారు. మరి జైంట్ విల్లు కానీ అవన్నీ ఆటలు చక్కగా మరి ఏం చేస్తారు? కేరింతలతో ఆ గొప్ప సంతోషాన్ని సంబరంగా చేసుకుంటారు. అవునా? చిన్నప్పుడు వెళ్ళలేదు మీరు ఎవరు? సరే అమ్మ, తలకాయ కూడా ఒప్పాకండి, మళ్ళీ తల అటు ఇటు అంటే మళ్ళీ ఇబ్బంది. సరేనా? జాగ్రత్త కూర్చోండి. ఓకే, సరే. కాబట్టి సంబరం అంటే ఏంటి? సంతోషం. అంటే మహోత్సవాలకు వెళ్ళటాన్ని బట్టి అక్కడున్న విస్తారమైన జనసమూహము, దేవుని కార్యాలు, దేవుని గొప్ప విందు, ఆ గొప్ప కార్యాన్ని చూసినప్పుడు మనకు కూడా ఏం కలుగుద్ది? సంతోషము. మన మనస్సుకు మరి నెమ్మది, సంతోషమును దేవుడు అనుగ్రహిస్తారు. సంబరం. కాబట్టి బైబిల్ మిషన్ మహోత్సవంలో మనం కూడా ఏం చేయాలా? ఏకీభవించాలి. ఏకీభవించిన వారికి మరి ఏ దీవెన దొరకదు. చూడండి, జకరియా గ్రంథము 14వ అధ్యాయము మరి 16-17 వచనాలను మనం చూస్తే, మరి లోకమందుండంట అందరూ కూడా అన్ని జనులు ఈ పండగకి ఏటేటా వస్తారంట. ఎవరైతే ఈ పండగ రారో వారి మీద ఏముండదంట? దీవెన వర్షము రాదు. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతి యెహోవాను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాణి వారందరి మీద వర్షము కురవకుండును. చూడండి, కాబట్టి ఎవరైతే ఏటేటా అంటే ప్రతి సంవత్సరం ఈ మహోత్సవాలకు వస్తారో ఆ సంవత్సరం అంతా మహోత్సవాల సంబరం యొక్క దీవెన మనకు అందుతుంది. కాబట్టి మహోత్సవాలకు రావడాన్ని బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు. అవసరం అంతా మరి మన పొలములు, పంటలు, పశువులు, మన యొక్క వ్యాపారములు, ఉద్యోగములు, దుక్కుటెద్దులు, మందలు, మన పిల్లలు
చదువులు, భవిష్యత్తు అన్నింటిని కూడా దేవుడు మరి దీవిస్తాడు. కాబట్టి మహోత్సవాలకు రావడాన్ని బట్టి సంబరం, ఒకటి సంతోషము, రెండవది ఆశీర్వాదము, మూడవది స్వస్థత, నాలుగవది మేలు, ఐదవది శుభము శుభకార్యములు, ఆరవది సంతానము, ఏడవది పంటలు పొలములు వృద్ధి, కుటుంబాల్లో నెమ్మది క్షేమమును దేవుడు అనుగ్రహిస్తాడు. రాని వారికి ఉంటదా? కాబట్టి ప్రియమైన వారు, ఈ సంబరము, ఈ మహోత్సవాల సంబరము మనం కూడా ఏం చేయాలా? ఏకీపించి ఆ గొప్ప ఆ సంబరంలో ఆ సంతోషాన్ని, క్షేమమును, సమాధానాన్ని మనం ఏం చేయాలి? అందుకొని మోసుకొని తీసుకొచ్చుకోవాలి. అందుకని మహోత్సవాలకు వచ్చి ఎక్కడికి వెళ్ళకూడదు, నేరుగా ఎక్కడికి రావాలి? మన గృహానికే రావాలి. ఉదాహరణకి దావీదు గారు కూడా మందసాన్ని మోసుకొని వచ్చారు. దావీదు పురకు తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అడలు పంచిపెట్టి, ద్రాక్ష అడలు, అంజూరపు అడలు పంచిపెట్టి మళ్ళీ తన గృహానికి తను వెళ్ళినట్లుగా వాక్యంలో మనం చూడగలం. కాబట్టి ప్రియమైన వాళ్ళ, అలాగూ ముమ్మరమైన బోధన వినడానికి మహోత్సవాలకు రండి. అంబరాన్ని అంటే గొప్ప బైబిల్ మిషన్ యొక్క అంతస్తు, ఆ గొప్ప పనిని, ఆ గొప్ప మహిమ కార్యాలు చూడటానికి రండి. మూడవదిగా సంబరము, సంతోషము, సమాధానం పొందుకోవడానికి మన కుటుంబాల్లో, మన పొలముల్లో, మన పంటల్లో, ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, రెక్కల కష్టంలో అన్ని విషయాల్లో మనం అభివృద్ధి పొందడానికి, వృద్ధి పొందడానికి, దీవించబడటానికి ఈ మహోత్సవాలకు రండి. అంటే గొప్ప దీవెన పరిశుద్ధాత్మ తండ్రి మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. చెప్పండి వాక్యం వీళ్ళ హృదయాల్లో ముద్రించి మనోరంతరంగా ఫలింపు చేయు. అయ్యా, ఇదిగో తండ్రి, ముమ్మరమైన బోధలు మీరు చేస్తారు. ముమ్మరమైన బోధలు మహోత్సవముల ద్వారా మీరు వినిపిస్తున్నారు. స్తోత్రములు. ముమ్మరము నాయన, ఇదిగో తండ్రి, ముమ్మరమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రములు. అలాగే అంబరము, పైలోకం నుంచి వచ్చిన బైబిల్ మిషన్ యొక్క పని, బైబిల్ మిషన్ యొక్క కార్యాలు, బైబిల్ మిషన్ యొక్క క్రమము, బైబిల్ మిషన్ లో ఉన్న గొప్ప సన్నిధి అనుభవము, బైబిల్ మిషన్ లో ఉన్న గొప్ప మహిమ స్థితిని చూడటానికి, అంబరాన్ని అంటే ఈ సంబరమైన ఈ మహోత్సవాలను చూడటానికి నాయన మేమందరము కూడా 88వ సంవత్సరం మహోత్సవంలోకి పిలిచి అయా సంతోషముతుని స్తుతిస్తూ మీరు ఇచ్చే దీవులను అందుకుని మోసుకొని మా గృహాలకు, అయ్యా ఇదిగో తండ్రి, మా పొలములకు, పంటలకు నాయన ఆ దీవులు నాయన మేము నాయన అందించుటకు, అయ్యా ఇదిగో మేము నాయన సంతోషముతుని స్తుతించుటకు మీరే సహాయం చేయమని, ఈ మహోత్సవాల ద్వారా కావలసిన దీవుల మెండుగా మాకు అనుగ్రహించే దేవుడు నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ మహోత్సవాలకు అనేక మంది పురుకొల్పబడి ఈ మహోత్సవాలు ఏకీపించి మీరు ఇచ్చే దీవులు మోసుకొని మా గృహాలకు వచ్చి సంతోషముతుని స్తుతించగల గొప్ప భాగ్యము అన్నశాల పండుగలో ఎలాగో ఇశ్రాయేలు 7 దినాలు ఉండి అయ్యా మీ సన్నిధిని అనుభవించారు, అలాగే మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము, నిత్యమైన సుఖములు మేము అందుకుని అనుభవించగలిగిన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని, మహోత్సవములు ఏర్పాటు చేసి జరిగించమని దైవజనుడికి ఆజ్ఞయించి బైబిల్ మిషన్ బయలుపరిచి వృద్ధి చేయుచున్న యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. మరణాత.